హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈ ఆకును గుర్తుపెట్టారా అండి? ఇది దాదాపు మొక్కలు పెంచే ప్రతి ఒక్కళ్ళకి ఐడియా ఉంటుందండి. మొక్కలు పెంచే వాళ్ళకనే కాదండి, చాలామందికి కూడా ఐడియా ఉంటుంది. ఈ ఆకే వామాకు. కొంతమంది వామాకు అంటారు, ఓమాకు, కర్పూరవల్లి, కప్పరిల్లాకు, ఇలా ఏ పేరుతో పిలిచినా ఇది ఆరోగ్యానికి చాలా మంచిదండి. దీన్ని మనము మన డైట్లో ఏ విధంగా ప్లాన్ చేసుకోవచ్చు, దీంతో ఏమేమి చేసుకోవచ్చు? సాధారణంగా బజ్జీలు చేసుకుంటూ ఉంటారండి. కొంతమంది ఉత్త ఆకుని నోట్లో పెట్టుకొని నవ్వులుతూ ఉంటారు. బాగా వైద్యం, కొంచెం నాటు వైద్యం తెలిసిన వాళ్ళు దీన్ని మనము పచ్చడి కూడా చేసుకోవచ్చు. ఈరోజైతే నేను మీకు పచ్చడిని ఏ విధంగా చేసుకుంటామో చూపించబోతున్నానండి. ఈ వామాకు పొట్టలో గనక నులి పురుగులు ఉన్నట్లయితే, మనం నవిలినట్లయితే కొంచెం, లేదా దీన్ని 2-3 ఆకులు తీసుకొని ఆ రసాన్ని తాగినా కూడా నులి పురుగులు చనిపోతాయండి. ఉబ్బసము అంటే ఉబ్బసంతో కొంతమందికి దగ్గు వస్తుంది కదండి, దానికి కూడా ఈ ఆకు బుగ్గలో పెట్టుకొని నమిలినట్లయితే దానికి కూడా తగ్గుతుందండి. మూత్రపిండాల వ్యాధులు ఉన్నవాళ్ళు, మూత్రంలో మంట, రాళ్ళు ఉన్నవాళ్ళు కూడా ఈ ఆకు సమూలంగా చెట్టుని మిక్సీలో పట్టుకొని కానీ అట్లా చేసి రసం తాగినట్లయితే వాళ్ళకి కూడా క్యూర్ అవుతుందండి. అయితే దీన్ని మీరు మూత్రపిండాలకి, కిడ్నీస్కి యూజ్ చేసేటప్పుడు డాక్టర్ని కన్సల్ట్ చేసి వాడండి. మామూలుగా మనకి పొట్టలో నులి పురుగులకి, లేదంటే దగ్గు, జలుబులకి, వీటికైతే మనం ఎటువంటి కన్సల్టేషన్ అవసరం లేదండి, హ్యాపీగా వాడుకోవచ్చు. దీనికి ఈ పచ్చడిని ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తాను. నేను ఇప్పుడు ఈ పచ్చడిని 2 మెంబర్స్కి చేస్తున్నానండి. అందుకనే ఒక 3-4 ఆకులు తుంపుకొనేస్తున్నానండి. కోతులు వచ్చి మొక్కని మొత్తము పీకేసాయండి. అందువల్ల చిన్న కుండీలో పెట్టాను. జలుబు వస్తే మటుకు నేను కంపల్సరీ ఈ పచ్చడే చేసుకొని వేడి వేడి అన్నంలో ఇది కలిపేసుకుంటానండి. ఈ 4-5 ఆకులు సరిపోతాయండి పచ్చడికి. ఇంకా ఏమేమి కావాలో చెప్తాను. ఈ స్పూన్తో 1 స్పూను పచ్చిశనగపప్పు, 1 స్పూను మినపప్పు, దీంట్లో సగం ఆవాలు, 2 ఎండుమిరపకాయలు, 1 మిరపకాయ, 2 టమోటాలు, 4 వామాకులండి. అంతే చాలు. వామాకు ఎక్కువ కూడా వేసుకోవచ్చండి. అయితే బాగా ఆకు ఎక్కువ వేసుకున్నట్లయితే ఒక విధంగా మనం అన్నం తినలేము. అందుకని ఇట్లా కొంచెం 4 ఆకులు వేసుకొని చేసుకొని మళ్ళీ విడిగా ఆకు నమిలేస్తూ ఉంటే త్వరగా జలుబు అనేది తగ్గిపోతుందండి. ఇప్పుడు ఈ ఆకును శుభ్రం చేసేసుకొని కట్ చేసుకోవాలి. టమాటా ముక్కల్ని కూడా కట్ చేసుకోవాలి. చూడండి, వామాకును ఆ విధంగా కట్ చేసుకున్నాను. ఒక చిన్న గోళీ సైజ్ అంత చింతపండు ఆల్రెడీ నానబెట్టింది ఉందండి, అది తీసుకున్నాను. తర్వాత టమాటాలు కట్ చేసుకున్నానండి. ఇంకా స్టవ్ ఆన్ చేసుకొని మనం కొంచెంగా ఆయిల్ వేసుకొని దీన్ని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని చూడండి ఇంత ఈ నూనె వేసుకొని, నూనె వేడెక్కిన తర్వాత ఇందాక చూపించుకున్నటువంటి ఫస్ట్ పోపులండి, పోపు సామాన్ అంతా కొంచెం వేడైందండి. ఇప్పుడు ఎండుమిరపకాయలు సిమ్లో పెట్టుకోండి, మాడకుండా ఉంటుంది. నెక్స్ట్ పచ్చిమిరపకాయ, ఇంగువ వేసుకోనండి.
టమాటాలు, చింతపండు, వామాకు. నెక్స్ట్ కల్లు ఉప్పు. ఇదండి కల్లు ఉప్పుని ఎండబెట్టి మిక్సీ పట్టిందండి. మీకు మామూలు ఉప్పు అలవాటు ఉంటే మీ మామూలు ఉప్పు వేసుకోండి. లాస్ట్లో పసుపు మగ్గిన తర్వాత చూడండి పసుపు. 4 ఆకులే కదా ఏం సరిపోతాయి అనుకోకండి. ఆకులు వామాకులు ఘాటుగా ఉంటాయండి. సో 4 సరిపోతాయి. అది కాకుండా 2 మెంబర్స్కే కదా. మెంబర్స్ ఎక్కువైనప్పుడు మనం ఇంకొంచెం ఆకుల్ని పెంచుకోవచ్చు. డైరెక్ట్గా కూడా తినేయొచ్చండి. అయితే వేడివేడి అన్నంలో జలుబుగా ఉంది కాబట్టి వేడివేడి అన్నంలో వేసుకుంటే బాగుంటుందని నేను ఇలా చేసుకుంటున్నాను. ఇది మగ్గంగానే మనం చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. చూడండి ఈ విధంగా టమాటాలో ఉన్న నీళ్ళంతా ఇంకిపోయి మగ్గిపోయిందండి. ఇంకా మనము స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారిన తర్వాత దంచుకుంటే దంచుకోవచ్చండి, మిక్సీ పట్టుకుంటే మిక్సీ పట్టుకోవచ్చు. నేనైతే ఈరోజు మిక్సీ పట్టేస్తున్నాను అంతే. ఉప్పు ఆల్రెడీ మనం వేసేసాము కాబట్టి మళ్ళీ వేసుకొని అవసరం లేదండి. మిక్సీ పట్టుకున్న తర్వాత చూసి సరిపోకపోతే అప్పుడు వేసుకోవాలి. చూడండి ఈ విధంగా మిక్సీ పట్టేసుకొని దాన్ని ఇట్లా గిన్నెలోకి తీసుకోవడమేనండి. యాక్చువల్గా ఆ వామాకైతే కొంచెం లేతగా ఉందండి. చెప్పాను కదండి కోతులు వచ్చి పీకేసి చిన్న మొక్కగానే ఉంది, దాన్ని చేసుకున్నాను కాబట్టి లేతగా ఉంది కాబట్టి ఇంకా నాకైతే కొంచెం టేస్ట్ చూస్తే ఇంకా 2-3 ఆకులు వేసుకోవచ్చు అని అనిపించింది. అదే ముద్రాకైతే 4 సరిపోతాయండి లేత కాబట్టి ఇంకా 2-3 వేసుకోండి. ఎంతో హెల్త్కి మంచిదైనటువంటి వామాకు పచ్చడిని మీరు కూడా ట్రై చేసి తప్పకుండా మీ డైట్లో ఉండేలాగా చూసుకోండి. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఉంటానండి. నమస్తే. ఎంతో రుచిగా ఉండే వామాకు పచ్చడి మీరు తినండి, మీ పిల్లలకు పెట్టండి, పిల్లలకి అలవాటు చేయండి.